హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మాతృమూర్తి గురించి చెప్పదలుచుకున్నాను. ఒక సమాజంలో భావి భారత పౌరులు తయారు చేసే మాతృమూర్తి గురించి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒక పిల్లవాడు వచ్చి అమ్మా నన్ను వాడు కొట్టాడు అని చెప్పడంతోనే ఆ తల్లి ఎరా నిన్ను వాడు ఏమంటే నిన్ను కొట్టాడు, నువ్వు ఏమంటే వాడిని కొట్టావని అడిగే తల్లి ఈ సమాజానికి ఒక గొప్ప పౌరుల్ని మనకు అందించగలుగుద్ది అనమాట. కాబట్టి సమాజంలో మొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి మాత్రమే. ఇది మాత్రం మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే ఫస్ట్ మనకి మొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే తల్లి అనమాట. తల్లి మొదటి గురువు అనమాట మనకి. కాబట్టి ఈ తల్లి అనేది ఒక గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే తల్లి మాత్రమే చేయగలదు. కాబట్టి ఈరోజు సమాజంలో పిల్లలు చాలామంది చెడిపోతున్నారంటే కారణం ఇంట్లో భయం భక్తులు లేకపోవడం. రెండవది ఏంటంటే అతి గారాభం మూలంగా కూడా పిల్లలు చెడిపోతున్నారు. అలాగే సమాజంలో చాలామంది పిల్లలు చదువు చెప్పే గురువుల్ని దూషించడం, లేకపోతే చిన్న పెద్ద అనే తేడా లేకపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి, ఈ టీవీలు మీడియా వచ్చిన దగ్గర నుంచి కూడా బాగా సోషల్ మీడియా ఎక్కువ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న ఈ తరుణంలో పిల్లలందరూ కూడా చెడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి తల్లులందరూ కూడా మాతృమూర్తులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా మీ పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి. కానీ మరి పిల్లలు వాళ్ళ యొక్క నడవడికను ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. ప్రతి తల్లి కూడా చేయాల్సిన బాధ్యతగా చేయాలి. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, అసలు వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా, వెళితే చదువుతున్నారా లేదా, మరి ఆ స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్తున్నారా లేదా అనే విషయాల్ని ప్రతి ఒక్క తల్లి కూడా గ్రహించాలి. ఎందుకంటే తండ్రి ఎన్నో పనులతో సతమతం అవుతూ వస్తాడు కాబట్టి, ఎన్నో సమస్యలతో వస్తాడు కాబట్టి తనకు అంత తీరిక ఉండదు. కాబట్టి తల్లులే జాగ్రత్తగా పిల్లల్ని మరి అతిగారాభం చేయకుండా మరి వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే ఆది గురువు తల్లే. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా మీ పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి. ఎందుకంటే మొక్కై వంగందే మానై వంగున అని మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా అతి గారాభం అనేది మీరు ఫస్ట్ మర్చిపోవాలి. ఎందుకంటే సామవేద దండోపాయం అనేది మనం ఎప్పుడు చదువుతూనే ఉన్నాం. గతంలో మన పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఫస్ట్ సామరస్యంగా చెప్పాలి. వినకపోతే మనం దండించైనా సరే పిల్లల్ని దారిలో పెట్టాలి. తప్పితే అతి గారాభం చేసి పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని వాళ్ళ యొక్క ప్రవర్తనను మాత్రం మార్చాలి. తప్పితే మనం అతి గారాభం చేయడం వల్ల మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. రాబోయే రోజుల్లో పిల్లలు కూడా చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా, ప్రతి మాతృమూర్తి కూడా తప్పనిసరిగా మీ పిల్లల్ని సక్రమమైన పద్ధతిలో పెట్టి మీరందరూ కూడా పిల్లల్ని భావి భారత పౌరులుగా మన దేశానికి అందిస్తారని ఈ సందర్భంగా ప్రతి మాతృమూర్తికి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదం.